ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆల్సోస్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది కొమ్ము చెనగలతో బాబా గారి పూజ అండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన గురుబలం అనేది బాగా పెరుగుతుంది. అదేవిధంగా బాబా గారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుందండి. ఈ రకంగా మనం పూజ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మెయిన్ ఏంటంటే ఈ పూజలో కొమ్ము చెనగలు అనేవి బాగా ఉపయోగించుకోవాలి. కొమ్ము చెనగలు అనేవి మీకు ఏదైనా షాప్లో వెళ్ళినా ఎట్లయినా ఎక్కడైనా షాప్లో దొరికేస్తాయి. కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి ఇవి కొమ్ము చెనగలు అనేవి. ముందుగా మనం పూజలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈ కొమ్ము చెనగలు ముందు రోజు నాడు తెచ్చిపెట్టుకోవాలండి. ఈ కొమ్ము చెనగలు మనం నానబెట్టుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని దాన్ని 2 సార్లు కడుక్కొని అందులో కొంచెం పసుపు వేసుకొని నానబెట్టుకోవాలి. మూత కంపల్సరీగా పెట్టుకోండి. పురుగు అనేది చేరదు. పసుపు వేయడం వల్ల కూడా పురుగు కూడా ఎక్కువగా చేరదండి. ఇలాగ ముందు రోజు మనం నానబెట్టుకుంటాము. సో ఇప్పుడు లక్ష్మీవారం ఉదయాన్నే మళ్ళీ అది 2 సార్లు మనం కడుక్కొని పక్కకు పెట్టుకుంటామండి. మూత పెట్టుకుని రెడీగా ఉంచుకుంటాము. ఇప్పుడు బాబా గారి నైవేద్యం అనేది మనం రెడీ చేసుకుంటామండి. మీకు చెప్పాను కదండి, అన్ని పసుపు రంగులోనే ఉండాలి. సో బాబా గారు పెట్టే నైవేద్యం కూడా పులగన నైవేద్యం పెట్టాలి. ఇది కూడా గ్లాస్ బియ్యం తీసుకుంటే 1/2 గ్లాస్ అనేది పెసరపప్పు తీసుకొని ఇది కూడా నెయ్యితోనే మనం చేయాలండి. నూనె ఉపయోగించకండి. ఒకేసి బాబా గారికి పెట్టుకుంటామండి. ఈ పులగం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఇది కూడా 2 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు నైవేద్యం అవ్వగానే మనం చేయవలసిన పని ఏంటంటే ముందు బాబాగారి శనగల మాల అనేది మనం కట్టుకోవాలండి. మీరు ఎక్కడ విగ్రహం పెట్టుకుని ఎంత సైజు ఉంటుందో ఆ సైజు బట్టి మనం విగ్రహం చూసుకొని మాల అనేది కట్టుకోవాలి. ఈ మాలని శనగల మాల కట్టుకోవడానికి ముందుగా మనం కావాల్సింది వైట్ కలర్ దారం తీసుకోవాలి. ఒక సూది తీసుకోవాలి. ముఖ్యంగా పసుపు అనేది తీసుకోవాలండి. నానబెట్టిన శనగలని పక్కన పెట్టుకుంటాము. సో మనం ఎక్కించే దారాన్ని కూడా మొత్తం అంతా పసుపు అనేది పూసుకొని ఆ తర్వాత మనం శనగలు అనేవి మాల అనేది కట్టుకుంటాను. ఇక్కడ నేను కట్టిన మాల 2 పేటలుగా బాబా గారికి వేసుకున్నాను నేను. మీరు ఇక్కడ కొమ్ము శనగలు అనేవి అన్నీ ఒకేసారి మాల అనేది గుచ్చికండి. సో కొన్ని అనేది సపరేట్గా పెట్టుకోండి. ఒక 120 అనేది పక్కగా కొమ్ము శనగలు అనేవి పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనం మళ్ళీ పూజలో ఉపయోగించుకుంటాము.
నేను కట్టిన మాల 2 పేటలుగా బాబాగారికి వేసుకున్నాను నేను బాబాగారు పెట్టే పీట కూడా పసుపు రంగు క్లాత్తో బాబాగారు పెట్టి దాని మీద వెండి ప్లేట్ అనేది పెట్టుకొని బాబాగారికి ఆసనం అనేది ఇచ్చానండి. ఆ ప్లేట్కి కూడా కొంచెం గంధం పెట్టి బొట్టు పెట్టి అక్షింతలు వేసి తర్వాత బాబాగారికి వినాయకుడికి ఇద్దరికి ఆసనాలు అనేవి ఇచ్చానండి. అదేవిధంగా ఇప్పుడు బాబాగారికి ఆ మెల్లో నుంచి శనగల మాల అనేది 2 పేటలుగా వేసి పెట్టుకున్నాను. అదేవిధంగా దీపాలకి 2 కుందులు పెట్టుకున్నానండి. ఒకటి వినాయకుడికి ఒకటి బాబాగారికి పెట్టి ఇది కూడా పెట్టే దీపం కూడా నెయ్యితోనే దీపం పెట్టాలి. అదేవిధంగా మనం పసుపు బొత్తులు మాత్రమే వేసుకోవాలి. ఈ 2 వేసుకొని అలంకరించుకునేక గంధం పెట్టి బొట్టు పెట్టి అక్షంతలు వేసుకుంటామండి. ఆ తర్వాత మనం వండిన నైవేద్యం బాబాగారు ముందు పెట్టి మనం 2 రూపాయలు ఇన్ని వారాలు చేసుకుంటామని బాబాగారు మొక్కుకొని 2 రూపాయలు అనేది ఎప్పుడైనా బాబాగారు 2 రూపాయలు ఇస్తే చాలా మంచిది. మనం కట్టే ముడుపు కూడా 2 రూపాయల ముడుపు అయితే చాలా మంచిదండి. 2 రూపాయలు అనేది ముడుపు కట్టుకున్నాను నేను. పసుపు రంగు వస్త్రంలోని 2 రూపాయలు ముడుపు కట్టుకుని బాబాగారు పాదాల దగ్గర పెట్టుకొని ముందు ఉదయాన్నే తెల్లారి పూజ చేసేటప్పుడు మన పసుపు అక్షంతలు యూజ్ చేసుకుని అష్టోత్తరం అనేది చదువుకుంటామండి. పసుపు అక్షంతలు పట్టుకొని బాబాగారి యొక్క అష్టోత్తరం చదువుకున్నాను. ఇక్కడ మీకు బాబాగారు దివ్య పూజ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. ఎందుకంటే అందులో అష్టోత్తరం అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఓం శ్రీ సాయి నాదాయ నమః అంటూ ఇస్తారండి. నార్మల్గా అయితే ఓం సాయి నాదాయ నమః అలా 108 అష్టోత్తరాలు చదువుకుంటాము. కానీ ఇందులో ఓం శ్రీ సాయి నాదాయ నమః ప్రతి ఒక్కదానికి శ్రీ అనేది ఉండడం వల్ల మన బుక్ చూసి చదివితే స్పష్టంగా నీట్గా చదువుకోవచ్చు. అందుకే నేను బుక్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈ బుక్లో ఉన్న అష్టోత్తరం అనేది చదువుకున్నానండి నేను. అదేవిధంగా దీపం వెలిగించుకొని ఆ ఏకహారతితో బాబాగారికి దీపం అనేది వెలిగించుకున్నానండి. ఆ తర్వాత మనం బాబాగారి ధూపం చూపించి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ధూపం వెలిగించి ధూపం పెట్టేటప్పుడు బాబాగారి దగ్గరే కాదని మనం యూజ్ చేసే మందిరంలో కూడా ఇలాగంటి ధూపం ఇలా పెట్టి స్ట్రైట్గా కాకుండా ఇలా మంచిగా వచ్చేటట్టుగా మనం పెడితే అలాంటివి యూజ్ చేస్తే చాలా మంచిదండి. సో మీకు చూపించింది కూడా అది అలాంటిది యూజ్ చేసుకున్నాను నేను. అది తిరుపతిలో తీసుకున్నాను నేను. మీరు ఇది సపరేట్గా పూజ అనేది ఇన్ని వారాలని మొక్కుకోవచ్చండి. కానీ లేదు నేను నార్మల్గా మీ 9 గురువారాలు వ్రతం చేసినా బాబాగారి యొక్క ఏ పూజ చేసుకున్నా కూడా మీరు ఇది ఇలా పెట్టుకోవచ్చు. అన్ని పసుపు రంగులని యూజ్ చేసుకోవచ్చు. పసుపు శనగల మాలని సపరేట్గా అందులోనే దాంతోపాటు కలిసి చేసుకోవచ్చు. లేదు ఓన్లీ నార్మల్గా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేసేసుకోవచ్చండి. ఇలాగ నార్మల్గా ఓన్లీ ఒక అష్టోత్తరం ఒకటేనండి. కానీ రిమైనింగ్ అన్నిటికీ ఏంటంటే పద్ధతి అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకేమీ ఉండదండి. నార్మల్గా విఘ్నేశ్వరుడు యొక్క ప్రార్థన చేసుకుని విఘ్నేశ్వరుడి దగ్గర అక్షంతలు వేసుకొని బాబాగారికి ఓన్లీ అష్టోత్తరం మాత్రమే చదువుకుంటాము. ఆ అష్టోత్తరం పసుపు అక్షంతలతో అష్టోత్తరం చదువుకుంటాం. ఇది ఈవినింగ్ చేసే పూజ టైంలోని మనం ఒక్కొక్క శనగ తీసుకుంటూ బాబాగారి యొక్క అష్టోత్తరం చదువుకుంటూ బాబాగారి పాదాల దగ్గర ఒక్కొక్క శనగ అనేది వేసుకుంటూ ఉండాలండి. ఓన్లీ అష్టోత్తరం మాత్రమేనండి. ఇలాగ మీరు ఎన్ని వారాలని చేయొచ్చు. 3 వారాలు 5 వారాలు 9 ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు అని చేసుకోవచ్చు. కానీ మీరు మట్టుగా ఇలా చేసుకుంటే మట్టుగా బాబాగారు ముందుగా ముడుపు అనేది కట్టుకోండి. ఈ ముడుపు మళ్ళీ మీరు బాబాగారు ఆలయంలో వేసేసుకోవచ్చు. అదేవిధంగా లేదు అంటే షిరిడీలో ఆలయం హుండీల్లో కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఇదేంటి చేయలేము పూజ గట్ట అనుకుంటే మట్టుగా మీరు ఆలయంలో బాబాగారి యొక్క ఆలయం లక్షవారం నాడు కేజింపావు శనగలు అనేవి మనం అలాగా దక్షిణ తాంబూలతో సహా బ్రాహ్మణుడికి ఆలయంలో ఉన్న బ్రాహ్మణుడికి మనం దానం చేస్తే చాలా మంచిదండి. కేజింపావు శనగలు కొమ్మి శనగలు అనేవి దానం చేస్తే చాలా మంచిది. సింపుల్ అండి ఈ పూజ. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మట్టుగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను.